హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం కర్రీ వండుతుందని తెలుసా అండి? చూడండి. లేదా అబ్బో భయం వేస్తుంది. ఇది ఈరోజు కర్రీ ఉప్పు చేప వంకాయ కర్రీ వండుతున్నా. చూడండి, ఇగో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాను, చూసారా? ఇదిగో కారం డబ్బా కూడా పక్కన పెడతా. ఇదిగో కారం, పసుపు ఉప్పు అన్నీ ఇక్కడే ఉంటాయి. చూసారా? వంకాయ ఉప్పు చేప కర్రీ వండుతున్నాను అనమాట. చూడండి, వీడియో రెండే అవుతుందా? ఓకే. వంకాయ కూర, వంకాయ ఉప్పు చేప, ఆయిల్ వేసాను. ఇదిగోండి, ఎక్కువ లేవు ఇవే చేపలు, చాలు, ఎక్కువ వద్దు. ఇదిగోండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, ఇగో వంకాయలు రెడీగా పెట్టుకున్నా కోసి. ఏమండి, ఇగో అంటే గుత్తి వంకాయలకి లాగా వండుతున్నాను అన్నమాట. ఎలా ఉండదు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఎక్కువ అంటే పండుగ వేసుకుంటే బాగుంటుందండి. పండుగ చేప ఉంటుంది చూసారా, అది వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. చాలు, 4 చేపలే. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఉండండి, మరిగిపోతుంది. తర్వాత ఉల్లిపాయ గుట్టు వంకాయ కూర గుర్తుందా చిన్నవాడా, వంగ తోట కాడ కాలు జాగ్రత్త, వంగ తోట కాడ కాలు జాగ్రత్త, పుచ్చుకున్న ముళ్ళు. పాట ఏదో ఉంటుంది, మనకి రాదు. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేస్తున్నాం, ఉప్పు. తర్వాత పసుపు వేస్తున్నాం. పసుపు రాదు, వంట కది వేడి వచ్చేస్తుంది. పసుపు వేసామా? ఇదిగో కారం కూడా ఎదురుగా ఉంది. బాబు భోజనానికి వెళ్తాడు, మెచ్చూరు ఖర్చులు భోజనాలు ఉన్నాయి ఈరోజు. అందుకని బాబు వెళ్తాడు భోజనం. అందుకే కూర కొంచెం వండుతున్నాం. టమాటా వేసేసుకుందాం. టమాటా వేసేద్దాం. వీడియోలకు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మూత పెడదాం కాసేపు. ఓకే, ఏం చేశారు టిఫిన్స్ ఇవాళ? టిఫిన్ ఏం చేశారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్. నాకు ఈరోజు ఏమని తెలుసా, పొద్దున్నే లేచాను. అంటే నా లేచే టైంకి లేచాను. లేస్తే ఎంతట్లో అక్కడ నడుము పట్టేసింది ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ ఊపిరి నొప్పి వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతుంది. నొప్పి బాగా ఉంది. అయినా మన ఫ్రెండ్స్ గురించి వీడియోలు పెట్టాలి కదా, అందుకని వంట చేస్తూ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. మన వీడియోలే వంట వీడియో కదండి, అందుకని అలా చేస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియోలకి లైక్ చేసి సబ్స్క్రైబులు బాగా చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా బాబు టిఫిన్ తెచ్చాడు బయట నుంచి, తిన్నా. బజ్జీ తెచ్చాడు, బజ్జీ తిన్నా. బజ్జీ తిన్నాను ఫ్రెండ్స్. మన గుండెలో నొప్పి వచ్చిన కాడ నుంచి బాగా నీరసంగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు. చూసారా? ఇవాళ మగ్గుతుంది. కనబడుతుందా వీడియో? ఇంకా దగ్గర పెట్టిన చూస్తున్నారా? ఇలాగన్నమాట, దగ్గరకు అవుతుంది అన్నమాట. ఇలా ఈ స్టాండ్ పెట్టడం అంటే భయం ఫ్రెండ్స్ నాకు. ఈ
చూసారా మగ్గింది. ఇప్పుడు వంకాయ వేసేసుకుందాం. వంకాయ ఇలాగా కాయలతో ఉంటే నాకు ఇష్టమండి, నచ్చుతుంది, నంచుకోవడానికి బాగుంటుందని ఇలా అనమాట. చూసారా కొంచెం మగ్గాక అప్పుడు కారం వేసుకుందాం. కొంచెం మగ్గాలి. అన్నం వండేసా, రైస్ అయిపోయింది. మీకు ఇలాగే ఉందా ఫ్రెండ్స్ వేడి? మాకే ఇలా ఉందా? మా భీమవరంలోనే ఇంత వేడి ఉందా? మీకు కూడా ఉందా? ఏంటి ఇంత వేడిగా ఉంటుంది అసలు? ఏంటి నాకు అర్థం అవట్లేదు. వేడి 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 ఉడుకొచ్చేస్తుంది. ఇదిగోండి రైస్ అయిపోయింది. వండేసాను రైస్. కూర కూడా అయిపోతే ట్యాబ్లెట్ వేసుకొని, బాబు ట్యాబ్లెట్లు తెచ్చాడు. మా పెద్ద బాబు కూడా ఆ ట్యాబ్లెట్ అంటే పద్దాకి వేసుకోకూడదంట. నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది కదా ఫ్రెండ్స్, అందుకని ట్యాబ్లెట్ పెద్ద బాబు చెప్పారు, వేసుకున్నాను. నిత్తట్లో మళ్ళీ మరి ఇప్పుడు పొద్దున్న లేచేటప్పుడు పట్టేసింది. మళ్ళీ నొప్పి ఊపిరి ఆడట్లేదు. కారం వేద్దాం ఫ్రెండ్స్, కారం వేసేసుకుందాం. కారం చాలా ఘాటుగా ఉందండి. కారం మిల్లులో కొన్న కారం నాకేమో నచ్చట్లేదు. చాలండి, మంట వచ్చేస్తుంది బాబు. కారం టేస్ట్ లేదండి, మంట వస్తుంది కానీ రుచి లేదు. అంటే ఇది ఉత్తు పచ్చికారమే కదా. మనమైతే నేను ఈసారి కారం ఆడించినప్పుడు చూపిస్తాను మీకు, మేము ఎలా కారం ఆడించుకుంటాము. మా అత్తగారు మా అమ్మగారు అలాగా ఆడించేవారు. మిరపకాయలు, ధనియాలు అన్నీ చూపిస్తాను మీకు. కొంచెం మగ్గితే ఎన్ని చేపలు ఏమన్నా అనుకుంటున్నారు? 1 2 3 4 చేపలే ఉన్నాయి, చాలు. ఇంకేంటి ఫ్రెండ్స్, అసలు ఇంచుమించు వారం రోజుల నుంచి నా ఆరోగ్యం బాగుంటలేదండి. చాలా నీరసంగా ఉంటుంది. అసలు ఏంటో అర్థం అవట్లేదు ఫ్రెండ్స్. టెన్షన్లో ఆలోచనలు ఎక్కువైపోయినాయి. అందులో ఈ వేడి ఒకటి బాగా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఏసీ కూడా కూలింగ్ రావట్లేదు ఫ్రెండ్స్. ఈ వేడి ఎప్పుడు చూడలేదు బాబాయ్, చాలా దారుణంగా వేడి వచ్చేస్తుంది. లేచాను అంతే, ఇలా లేచాను పట్టేసింది. ఎన్నిపోసు దగ్గర నొప్పి, ఊపిరి ఆడట్లేదు, గట్టిగా పట్టేసింది నొప్పి. వంట చేయకపోతే కుదరదు, వంట చేయాలి కదా మరి. బాబంటే భోజనం చేస్తాను. చూసారా ఇలాగన్నమాట, ఇలా మక్కుతుంది. కొంచెం వాటర్ వేసుకోండి. ఇందులో పచ్చిరొయ్యలు ఉన్నా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎండ్రాయిలు ఉన్నా బాగుంటుంది, పచ్చిరొయ్యలు ఉన్నా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఉడుకుతుంది కాసేపు, అలా ఉడుకుతుంది, మగ్గుతుంది. ఓకే అండి.